ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్ని కనెక్ట్ చేసిన టెక్నాలజీ రెవల్యూషన్. క్షేమ సమాచారమే కాదు, ఏం కొనాలన్నా అమ్మాలన్నా కాలు కదపకుండా ఇంటర్నెట్ ద్వారా అన్ని పనులు కానించేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగానే కాదు, ఫిజికల్గా కూడా ప్రపంచాన్ని కలపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ఒక బృహత్తర ప్రయత్నమే చైనా ప్రభుత్వం చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ కాన్సెప్ట్. దానికి మన దేశానికి ఎలాంటి సంబంధం ఉందో ఒకసారి చూద్దాం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చాలా బలంగా ప్రచారం చేస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఆ దేశ మిలిటరీ సంపత్తిని పెంచుకోవడమో, అంతరిక్ష ప్రయాణాలో, లేక దేశంలో వ్యవసాయాభివృద్ధో అని భావిస్తున్నారా? వీటిలో దేని గురించి అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆలోచించడం లేదు. ఆయన ప్రస్తుతం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ అందరి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్న అతిపెద్ద కార్యక్రమం వన్ బెల్ట్ వన్ రోడ్డు కాన్సెప్ట్. దేశంలో వేసుకునే రోడ్లకు అంత పెద్ద ప్రాధాన్యత ఏముందని మీరు అనుకుంటున్నారా? వన్ బెల్ట్ వన్ రోడ్డుకు దేశంలో వేసే రోడ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పలు దేశాలను కలిపే భారీ ప్రాజెక్టుకు సంబంధించింది. ఆ మాటకొస్తే దేశాలనే కాదు, ఆసియా, యూరప్ ఖండాలను కలపడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అధ్యక్షుడు జీ జిన్పింగ్ అంటున్నారు. ప్రతి దేశం తన దేశంలో లభించే వనరుల మీద ఆధారపడడం చాలా కాలం క్రితమే ఆగిపోయింది. గ్లోబలీకరణ తర్వాత మనుగడ సాగించాలంటే దేశంలోని ప్రాంతాల మధ్యన కాదు, దేశాల మధ్యనే కనెక్టివిటీ అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. దీన్ని గ్రహించిన చైనా తన ఎకనామిక్ పవర్ను పెంచుకోవడం పైన దృష్టి పెట్టింది. ఇందుకోసం వన్ బెల్ట్ వన్ రోడ్డు కాన్సెప్ట్ను విపరీతంగా ప్రచారం చేస్తూ ఇరుగు పొరుగు ఆసియా దేశాలతోనే కాదు, సుదూరంగా ఉన్న యూరోప్ దేశాలకు రోడ్లు వేస్తోంది. భారతదేశం తన సందేహాలను వదిలేసి వన్ బెల్ట్ వన్ రోడ్డు ప్రాజెక్టులో భాగం కావాలని చైనా కోరుతోంది. ఈ కాన్సెప్టుకు అంతర్జాతీయంగా సపోర్టు లభిస్తోంది కాబట్టి భారతదేశం కూడా దీని గురించి ఆలోచించాలంటోంది చైనా. దీని ద్వారా ఆర్థికాభివృద్ధి అసాధారణంగా ఉంటుందనేది చైనా వాదన. ప్రస్తుతం చైనా వన్ బెల్ట్ వన్ రోడ్డు కార్యక్రమం కింద ప్రారంభించిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పైన భారతదేశం అనేక అభ్యంతరాలు తెలిపింది. ఈ కారిడార్ను సింపుల్గా సిపిఈసి అంటారు. ఉగ్రవాదానికి పరోక్షంగా సాయం చేస్తున్న పాకిస్తాన్ సిపిఈసిని దుర్వినియోగం చేస్తుందనేది భారతదేశ ప్రధానమైన ఆరోపణ. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ దేశాలను కలిపే ప్రాజెక్టును బీసీఐఎం అంటారు. దీనికి కూడా చైనా ప్రాధాన్యతనిస్తోంది. దీన్ని పూర్తి చేసుకుంటే ఇందులో భాగస్వాములయ్యే 4 దేశాలకు కూడా చాలా మేలు జరుగుతుందని చైనా చెబుతోంది. కాబట్టి చైనా ప్రచారం చేస్తున్న వన్ బెల్ట్ వన్ రోడ్డు కాన్సెప్ట్ను ఇండియా కూడా ఉపయోగించుకుని తన ఇరుగు పొరుగు దేశాలతో వ్యాపార వాణిజ్యాలను విరివిగా కొనసాగించాలని అంతర్జాతీయ మీడియా కూడా విశ్లేషిస్తోంది. దేశ సార్వభౌమాధికారానికి ప్రాధాన్యతనివ్వడం మంచిదే, కానీ అదే సమయంలో ఏ అంశాల్లో ఇబ్బంది వస్తుందో, ఏ అంశాల్లో రాదో అనే విషయం తెలుసుకోవడం కూడా ఇండియాకు ముఖ్యమని చైనా సూచిస్తోంది. కశ్మీర్ సమస్యకో, పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాదానికో భయపడి వన్ బెల్ట్ వన్ రోడ్డు ప్రాజెక్టుకు మోకాలడ్డకూడదని, ఇందులో భాగం కావాలని చైనా విశ్లేషిస్తోంది. చైనాకు పాకిస్తాన్కు మధ్యన నిర్మాణమవుతున్న సిపిఈసినే తీసుకుంటే ఇది ఓ మెగా నెట్వర్క్. ఇందులో రోడ్లున్నాయి, రైలు లింకులున్నాయి. వీటన్నిటి ద్వారా చైనా పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్తో పాకిస్తాన్ దక్షిణ నౌకాశ్రయం గ్వదర్ లింక్ అవుతుంది. దేశ సరిహద్దుల గురించి భయపడకండి, వన్ బెల్ట్ వన్ రోడ్డుకు సపోర్ట్ చేయండని చైనా కోరుతున్నప్పటికీ భారతదేశ భయాలు భారతదేశానివి. పైకి పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతున్నా లోలోన మాత్రం ఉగ్రవాద భూతాన్ని పెంచి పోషిస్తోంది. వన్ బెల్ట్ వన్ రోడ్డు ప్రాజెక్టులు పూర్తయి దేశాల మధ్యన సరిహద్దులు మరింతగా ఓపెన్ అయితే అది మనకు చెడే తప్ప మంచి చేయదనేది మన వాళ్ల విశ్లేషణ. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దులు మరీ డేంజరస్ కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మన వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే ఈ 2 దేశాలతో యుద్ధాలు చేసిన అనుభవం ఉండడంతో ఈ 2 దేశాల సపోర్టు ఉన్న వన్ బెల్ట్ వన్ రోడ్డు ప్రాజెక్టుల ద్వారా మేలు కంటే కీడే ఎక్కువేమో అనేది మన రక్షణ శాఖ భయం.